నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పీపీపీ విధానంలో మెరుగైన సేవలు అందుతాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలోనే నిర్మాణం చేపడుతున్నా అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని తేల్చి చెప్పారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు తొలి రోజు సీఎం మాట్లాడారు. 500 కోట్లతో రిషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారని, ఆ డబ్బులుంటే 2 మెడికల్ కాలేజీలు నిర్మించే వాళ్ళమని అన్నారు. గత పాలకుల నిర్వాకం వలన కేంద్ర పథకాలన్నీ నిర్వీర్యమయ్యాయని, వాటిని తిరిగి ప్రవేశపెట్టామని చెప్పారు. వ్యవస్థలో లోపాలతో పని తప్పించుకునే యత్నాలు సరికాదని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు హితో పలికారు. రెవెన్యూ శాఖలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని అన్నారు. ప్రజలకు అందించే సేవల్లో మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉప ముఖ్యమంత్రి వేరే రంగం నుంచి వచ్చిన పరిపాలనలో చక్కటి పనితీరు కనపరుస్తున్నారని ప్రశంసించారు. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు, ప్రైవేట్ చేసేసారని. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్, పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేసాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి. 100% అవుట్ పేషెంట్స్ ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్గా ట్రీట్మెంట్. 70% ఇన్ పేషెంట్స్. మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్ళే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్, తెలంగాణ, చెన్నైకి పంపించారు. వై అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా చాలవనే కదా. అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి? మీరు కంప్లీట్ చేశారు ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు, ప్రైవేట్ చేసేసారని. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్, పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేసాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి. 100% అవుట్ పేషెంట్స్ ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్గా ట్రీట్మెంట్. 70% ఇన్ పేషెంట్స్. మనం పంపించిన ఎన్టీఆర్. కడప జిల్లా వేంపల్లిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. జగన్ సన్నిహితుడు మంగళి కృష్ణ ప్రధాన అనుచరుడు వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. 300 మందికి పైగా వైసీపీ కార్యకర్తలతో కలిసి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరారు. ఎంత పెద్ద కార్యక్రమం వేంపల్లి పట్టణంలో. బెంగళూరు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి వేంపల్లి మీటింగ్ చూస్తే బెంగళూరులో ఉంటాడు ఆయన, ఇక్కడ ఉండడు. దడబుడుతా ఉంది. అధికారం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, అధికారం పోతానే బెంగళూరు వాసి. అధికారం ఉన్న రోజులు ఇక్కడ సంపాదించుకొని అక్కడ పెట్టుబడులు పెట్టడానికి పోతారంట. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రంగంలో అయినా పులివెందుల నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోయినాడా అని చెప్పి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. పులివెందులు అయితే ప్రతి ఊరికి 100 మందిని ఇది కమిటీ లేదు సార్. మాకు అంతమంది అవసరం లేదు, మాకు 5 మంది. వాళ్ళు 100 మంది కౌరవులతో సమానం. మేము 5 మందిని వేస్తాం కమిటీ. మా 5 మంది ఇచ్చి మేము పాండవులతోనే యుద్ధం చేస్తాం. మాకు 5 మంది 100 మంది ఉండే కౌరవులు గెలిచారా, 5 మంది ఉండే పాండవులు గెలిచారా? ఫైనల్ గా రేపు పొద్దున ఎలక్షన్స్ లో కూడా అదే జరగబోతుంది. ఎవరు పార్టీలో చేరి మనమంతా ఏం చేసినా కూడా ఏదైనా మంచి కార్యక్రమాలు డెవలప్మెంట్ పరంగానే మనం ఆలోచన చేయాలి. పథక ఎలక్షన్లో కానీ ఏదైనా కానీ మనం సపోర్ట్ చేసి గెలిపించే బాధ్యత మన అందరిది. నాది కూడా ఉంటుంది సపోర్ట్గా. ఎందుకంటే రెడ్డిగా నమ్మి నేను చేరుతాను ఈరోజు. కాబట్టి ప్రజలకు అందరికీ న్యాయం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మాజీ సీఎం వైఎస్ జగన్ విజన్ తో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారని, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండాలన్నదే
సంకల్పించారని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలు వస్తే ఆరోగ్యశ్రీ ఖర్చులు తగ్గుతాయని జగన్ భావించారని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీపరం చేస్తున్నారని మండిపడ్డారు. విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేటీపరం అయితే ప్రభుత్వం ఉండి ఏం లాభమని, ఇది పీపీపీ కాదు పెద్ద స్కామ్ అని ఫైర్ అయ్యారు. ఏదైనా ప్రైవేటుకు వెళ్తే ప్రజలకి నష్టమే అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మా హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకంగా స్వాతంత్రం తర్వాత ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కళాశాలలు, అలాగే ఆధునిక వైద్యశాలలు, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీతో కూడిన దానికి అటాచ్డ్ టీచింగ్ హాస్పిటల్స్, వాటిని ప్లాన్ చేసిన విషయం అందరికీ తెలుసు. చేయడమే కాదు, మా హయాంలోనే 23కే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి అడ్మిషన్లు కూడా మొదలు కావడము, ఇంకొక 2 ఆల్మోస్ట్ అయిపోయి అడ్మిషన్లు మొదలు పెట్టే టైంకి ఎలక్షన్లు రావడంతో అది కుదరలా, పులివెందలా పాడారు. ఇంకో 3 అడ్వాన్స్డ్ దీంట్లో 80% పైగా అయిపోయి మళ్ళీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చితే ఈ వేళకు అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయ్యేది. ఆ రోజు ఇన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, టీచింగ్ హాస్పిటల్స్ ప్రారంభించేటప్పుడు వీటిని ఒకేసారి ప్రభుత్వ రంగంలో ముందు పర్మిషన్లు తెచ్చుకోవడం పెద్ద కష్టం, మెడికల్ కళాశాలకు తెచ్చుకోవడం అంటే. రెండవది, ఇన్ని ప్రభుత్వ రంగంలో ఎందుకు అంత గతంలో పెట్టలేకపోయారు అంటే దానికి అవసరమైన బడ్జెటరీ సపోర్ట్ కానీ, తర్వాత నిలబెట్టుకోగలగడం కానీ, ఫైనాన్షియల్గా ఆర్థికంగా భారం అవుతుందనే దాంతో, లేదా ఆ 5 ఏళ్ళు గడిచాక నెక్స్ట్ చూసుకుంటూ దూరదృష్టితో ఆలోచించకుండా గత ప్రభుత్వాలన్నీ కూడా అప్పటికప్పుడు ఏదైనా వస్తే 2ో 1ో స్టార్ట్ చేయడం ఇలా చేస్తూ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కింద, అది పేదలు కావచ్చు, ఈవెన్ మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ కేరుకు సంబంధించినంతవరకు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాక స్పెషాలిటీ సేవలు, స్పెషలిస్ట్ సేవలు అందాలంటే కార్పొరేట్ కన్నా పోవాల్సి వస్తుంది, లేదా ప్రభుత్వ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇవైనా తక్కువ ఉన్న నేపథ్యంలో ఒక చోట ఉంటే ఇంకో చోట లేని పరిస్థితి రాకూడదు. ఎంటైర్ స్టేట్ ఒకేసారి కింది నుంచి ప్రారంభం పిహెచ్సి నుంచి టెర్షరీ కేర్ అంటే ఖరీదైన వైద్యం అందించే ఆధునిక వైద్య సేవలు కావచ్చు, శస్త్రచికిత్సలు కావచ్చు, సూపర్ స్పెషాలిటీ సేవలు. కలెక్టర్ కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు. డిప్యూటీ సీఎం వేరే రంగం నుంచి వచ్చిన పరిపాలనలో చక్కటి పనితీరు కనపరుస్తున్నారని కొనియాడారు. 5,757 మందికి కానిస్టేబుల్ గా నియామక పత్రాలు ఇవ్వటం చాలా సంతోషం అనిపించిందని అన్నారు. నియామక పత్రం తీసుకున్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని అడిగారు. ఉప ముఖ్యమంత్రికి సమాచారం అందిస్తే తన శాఖకు సమాచారం పంపి అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు 3.90 కోట్లు మంజూరు చేయించారని గుర్తు చేశారు. తాజాగా అమరావతిలో ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. జిల్లాల కలెక్టర్ల సదస్సులో మొక్కుబడి చర్చలు కాకుండా అర్థవంతమైన సమీక్ష చర్చలు జరగాలని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్థిగానే ఉండాలని అన్నారు. నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా పాలనలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. జీఎస్టీపీ, కేపీఐ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు కలెక్టర్ల సదస్సులో చర్చిస్తున్నామని తెలిపారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చిన స్ట్రగుల్ అవుతున్నాడు బ్రహ్మాండంగా. నేను చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. మేము ఉద్యోగాలు ఇచ్చాం, ఎన్నో సంవత్సరాలుగా ఒక కోరిక, మొన్నే డిఎస్సి చేశాం. ఎన్ని పిటిషన్లు రావాలనో అన్ని కంప్లైంట్స్ వచ్చి, రిట్లు వచ్చి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వస్తే 31 కేసులు ఫినిష్ చేసి నిన్న వాళ్ళకందరికి ఉద్యోగాలు ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే హిస్టారికల్ మీటింగ్ అనిపించింది. అంత మునుపు డిఎస్సి పెట్టాం.
దానికి ఇదే అంద అన్నీ రిట్లేసి గందరగోళం చేస్తే అన్నీ కూడా క్లియర్ చేపించాం. అక్కడికి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఒక కానిస్టేబుల్, మీరు గుర్తుపెట్టుకోవాలి, మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు, సార్ నాకు ఉద్యోగం వచ్చింది హ్యాపీ, మా ఊరికి రోడ్డు లేదు, ఆ రోడ్డు చేస్తానని అడిగాడు బాబురావు. నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారిదే కాబట్టి నేను చెప్పాను. వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి దానికి 3.9 crores కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్స్ తీసుకొచ్చి మీటింగ్లోనే అనౌన్స్ చేశాం. దట్ ఈస్ ది రెస్పాన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాలను దుర్వినియోగం చేయడం కాదు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణతో పాటు ముస్లిం సమాజం సంక్షేమం కోసం వక్ఫ్ బోర్డు పనిచేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేకంగా ఉమీద్ పోర్టల్ రూపొందించామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 65,000 ఎకరాల వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నట్లు తేలితే ఉమీద్ పోర్టల్ ద్వారా అధికంగా మరొక 15,000 ఎకరాల వక్ఫ్ ఆస్తులు ఉన్నట్లు నమోదు కావటం సంతోషంగా ఉందని అన్నారు. బుధవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలల కాలం అవుతా ఉంది. వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసి సంవత్సరం అయినటువంటి సందర్భంగా ఈరోజు ముఖ్యంగా మైనారిటీలకు అత్యంత ప్రీతిపాదికమై ఇది అల్లాకు సంబంధించినటువంటి ఆస్తిగా పరిగణించేటువంటి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ఈరోజు ప్రత్యేకమైనటువంటి చొరవతో ఆలోచనతో వక్ఫ్ బోర్డు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి ఉమీద్ పోర్టల్లో ప్రతి ఒక్క వక్ఫ్ సంస్థకు సంబంధించినటువంటి స్థలాలు కానీ వాటికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఉమీద్ పోర్టల్లో ఏ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తుల్ని తప్పకుండా ఉమీద్ పోర్టల్లో అప్లోడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, గత 50 సంవత్సరాల నుంచి వక్ఫ్ బోర్డు ఏర్పడినప్పుడు కూడా ఇప్పటికీ అనేక ఆస్తులు అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ఆస్తుల్ని పరిరక్షించడానికి ఈరోజు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి మెంబర్గా, శాసనసభ్యుడిగా, మైనారిటీ వ్యవహారాల చైర్మన్ గా ఈరోజు దీని మీద ఒక కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో 65,000 ఎకరాలు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. గతంలో అవి ఎక్కడున్నాయి, ఎంతవరకు ఉన్నాయి, హద్దులు ఎక్కడున్నాయి, వాటికి ఏ సర్వే నంబర్లు ఉన్నాయి అనేది కూడా పూర్తిగా విశ్లేషించాలనేటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ప్రతి ఒక్క ఆస్తికి కూడా అది ఏ సర్వే నంబర్లు ఉంది, ఏ బౌండరీస్ తో ఉన్నాయి, ఎవరి ఆధీనంలో ఉంది, దానికి ఏమైనా ఆదాయం వస్తుందా లేదా అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు ఉమీద్ పోర్టల్లో పెట్టబోతా ఉన్నాం. ఇప్పటికే మనమందరం కూడా గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి 65,000 ఎకరాలు మాత్రమే ఉన్నాయి అనుకుంటున్న వక్ఫ్ ఆస్తులు ఈ ఉమీద్ పోర్టల్ లాంచ్ అయిన తర్వాత దాంట్లో అప్లోడ్ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఒక 15,000 ఎకరాలు ఎక్స్ట్రాగా ఈరోజు వక్ఫ్ కి దక్కినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని ద్వారా ఈరోజు ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని పేద ముస్లిం వర్గాలకు సంబంధించినటువంటి పిల్లల చదువుల కోసం, వితంతుల సహాయకాల కోసం, మహిళల అభివృద్ధి కోసం వాటిని ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచన. గుంటూరు పాత బస్టాండ్ సమీపంలోని టైటానిక్ శారీస్ అండ్ రెడీమేడ్ షోరూమ్ 26వ వార్షికోత్సవ వేడుకల్లో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు ఆతుకురి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. షోరూమ్ అధినేత శ్రీనివాసరావుకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వినియోగదారుల ఆదరాభిమానాలతో టైటానిక్ షోరూమ్ దినదిన అభివృద్ధి చెందాలని తెలిపారు. అతి తక్కువ రేట్లకే నాణ్యమైన శారీస్, రెడీమేడ్ దుస్తులు, కిడ్స్ వేర్ లభిస్తాయని వివరించారు. వార్షికోత్సవ ఆఫర్స్ ని వస్త్ర ప్రేమికులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. రోజు శ్రీనివాసరావు గారు 26వ వారోత్సవం సందర్భంగా
ఇక్కడ నన్ను ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎక్కువగా మహిళలందరూ మా టీడీపీ పార్టీ క్యాడర్ వాళ్ళందరూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ 26th యానివర్సరీ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా గుంటూరు నగర ప్రజలకి 26 సంవత్సరాల నుంచి ఎంతోగా క్వాలిటీ మరియు మంచి బ్రాండ్స్తో మంచి ఐటమ్స్తో ఇటు ప్రతి ఒక్కరికి కూడా తక్కువ ధరతో అందుబాటులో తీసుకొచ్చి గుంటూరు నగర ప్రజలకి ఇటు సేవ చేస్తున్న గొప్ప మనసు శ్రీనివాసరావు గారిది. నిజంగా ఏ షాప్కి వెళ్ళినా కూడా ముఖ్యంగా ఎవరు చెప్పినా కూడా ముందు నుంచి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని టైటానిక్ షోరూమ్ అంటేనే గుంటూరులో తెలియని వాళ్ళు ఎవరు లేరు. అలాంటి బ్రాండ్ని సంపాదించుకున్నారు. ప్రతి ఒక్కరికి మంచి క్వాలిటీ, ప్రతి శారీస్ కానివ్వండి, రెడీమేడ్స్ కానివ్వండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా మంచి క్వాలిటీ బట్టలు ఇక్కడ ఉంటాయి. ఏ షాప్స్ వచ్చినా కూడా టైటానిక్ అంటేనే ఒక బ్రాండ్ అంటేనే టైటానిక్. అలాంటి గుంటూరు నగరంలో ఈ యొక్క షాప్కి విచ్చేయటం చాలా సంతోషం ఉంది. అలాగే అనేకమైన బ్రాంచెస్ ఓపెన్ చేయాలని, ఇంకా దినదిన అభివృద్ధి చెందుతూ ఈ బిజినెస్ ద్వారా ఇటు ప్రజలకి సేవ చేస్తూ ఆయన కూడా బిజినెస్లో మంచి హోదాకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా టైటానిక్ శారీస్ అండ్ రెడీమేడ్స్ యొక్క 26వ వార్షికోత్సవం. అంటే ఈ రోజుతో 26 సంవత్సరాలు నిండిపోయి 27వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. మన కస్టమర్ దేవుళ్ళ ఆశీర్వాదంతో ఇంతవరకు ప్రయాణం సాగించాం. ఇక ముందు కూడా వారి ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తున్నాం. అత్యంత తగ్గింపు ధరలు, దక్షిణాది రాష్ట్రాల్లోనే టైటానిక్ షోరూంలో అతి తక్కువ ధరలని మేము ప్రూవ్ చేసుకున్నాం. టీషర్ట్స్ కానీ జెంట్స్, లేడీసు, శారీస్ అన్నింటిలో కూడా 1+1, 1+2 ఐటమ్స్ తోటి ఇంకా అత్యంత భారీ తగ్గింపు ధరలతో మేము ప్రజాదరణ పొందుతున్నాము. ఈ సంక్రాంతి, క్రిస్మస్కి ఇంకా తగ్గింపు ధరలు, లేటెస్ట్ వెరైటీలు, లక్షలాది మోడల్స్తో ఉన్నాము. దయచేసి మా కస్టమర్ దేవుళ్ళంతా మమ్మల్ని విచ్చేసి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. క్రిస్మస్ పండగ, న్యూ ఇయర్, సంక్రాంతి, మూడు పండుగ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అండి. అందరూ ఒకసారి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నామండి. అందరూ దయచేసి మరి అన్ని తగ్గింపులు చూపుతాం కాబట్టి వచ్చి చూసి కొనుక్కోవాల్సింది. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన రాజ్యాంగ వ్యతిరేక నియంతృత్వ విధానాలు ప్రజాస్వామ్య వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయని సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు ఆరోపించారు. నిరసనలు, ర్యాలీలు చేయడానికి కూడా వీలు లేకుండా జీవో నెంబర్ 1 తీసుకుని రావటం ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు. ఆ జీవోలను అప్పటి ప్రధాన ప్రతిపక్షాలు వ్యతిరేకించాయని గుర్తు చేశారు. గుంటూరు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముప్పాల నాగేశ్వరరావు, జంగల అజయ్ కుమార్ మాట్లాడారు. వైసీపీ హయాంలో 108, 107 జీవోల ద్వారా వైద్య కళాశాలల యాజమాన్య కోటా సీట్ల అమ్మకానికి అనుకూలంగా విధానాలు తీసుకువచ్చారని, ఆ సమయంలో టీడీపీ, జనసేన తీవ్రంగా వ్యతిరేకించాయని చెప్పారు. అయితే నేడు అధికారంలో ఉన్న కూటమి నేతలు కూడా తామేమీ తక్కువ కాదని పీపీపీ విధానం పేరుతో నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా డిసెంబర్ 18వ తేదీన గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కోట మాల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పోయిన వింత పోకడలు, రాజ్యాంగ వ్యతిరేక నియంతృత్వ పద్ధతులు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన వాటన్నిటినీ దెబ్బతీసి చివరికి నిరసనలు, ర్యాలీలు చేసేదానికి కూడా వీల్లేనట్టు జీవో నెంబర్ 1 తీసుకురావడం, వాటిని సిపిఐ పార్టీతో పాటు ఆనాడు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో కీలకమైన టీడీపీ, జనసేన ఇవన్నీ కూడా వ్యతిరేకించింది. ఆ రోజున వైద్య కళాశాలల్లో ఈ 108, 107 జీవోల ద్వారా యాజమాన్య కోటాల్లో సీట్లు అమ్ముకునేటువంటి దానికి ఇచ్చిన అనుకూలమైనటువంటి విధానాన్ని పదే ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ, దాని అధినాయకులు, అలాగే జనసేన, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా చెప్పినటువంటి దానికి భిన్నంగా ఈనాడు అధికారంలో ఉన్న కూటమి నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు లోకేష్ గారు కానీ, వారు ఏదైతే ఎన్నికల ముందు ఈ విషయంలో చెప్పారో ఆ అంశాల మీద నిలబడతారా లేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ 17 వైద్య కళాశాలలు కానీ
అంత ముందున్న కాలేజీల్లో కానీ ఫీజులు, రాయితీలు, సీట్లు, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటాలకు సంబంధించి అమ్ముకుంటున్నారని చెప్పిన మాటని కట్టుబడి ఉన్నారా లేదా? ఇది ముఖ్యమంత్రి చెప్పాలి, లోకేష్ చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. వాళ్ళు సీట్లు అమ్మితే నేడు కాలేజీలో అమ్ముతున్నట్టుగా ఇవాళ ఈ బీపీఎల్ పేరుతోటి 10 కాలేజీలు ఇవ్వడం అనేది రానున్న కాలంలో పేద విద్యార్థులకి, బలహీన వర్గాలకి, మైనారిటీలకి, ఆర్థికంగా ఉన్నటువంటి వారికి మన సీట్లు కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది. ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు గారికి కూడా నరేంద్ర మోడీ అబద్ధాలు ఆడి 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 ఉదయం ఒక రకమైన అబద్ధం, మధ్యాహ్నం ఒక అబద్ధం, సాయంత్రం ఒక అబద్ధం ఆడుతూ ఉన్నారు. చంద్రబాబు గారు కూడా ఇచ్చిన హామీలను మర్చిపోయి చాలా హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబును చూసిన వాళ్ళు ఎవరైనా ఇవాళ చంద్రబాబును చూస్తే వయసు తగ్గినట్టుగా కూడా కనపడుతూ ఉన్నారు. ఇవాళ ఒకటే సూటిగా అడుగుతూ ఉన్నారు, ఎన్నికలకు ముందు మీరు ప్రజలకు ఏం చెప్పారు, వాటిని అమలు జరపడంలో మీరు అనుసరిస్తున్న వైఖరి ఏంటి? నిరుద్యోగులకి ఉపాధి కోసం 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారా లేదా? ఆచరణలో అమలు చేయడంలో ఎందుకని మీరు వెనక్కిపోయారు? అలాగే ఇంకా అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేయడం అనేది జరిగింది. రైతుని ఆదుకోవడానికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అవసరమైన అదనపు సహకారం అందిస్తామని, క్రాప్ లోన్లు కూడా ఇస్తామని, కౌలు రైతులకు కౌలు కార్డు ఇస్తామని చెప్పారు. దాని విషయం ఏమైందని ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ ఆడమన్నట్టు ఆడేటటువంటి బొమ్మలాగా ఉండేట్టయితే చంద్రబాబే సీఎంగా అక్కర్లా, నరేంద్ర మోడీ ఒక బొమ్మను కూర్చోబెట్టి ఆ బొమ్మతోటి ఆటలు లేపించే పని చేయొచ్చు. చాలా నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఆనాడు ఉన్నటువంటి పొలిటికల్ అన్రెస్ట్, ఆనాడు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనలు, ఆనాడు పెరుగుతున్న ధరలు, ఆనాడు ఈ యొక్క మౌలిక సౌకర్యాల కల్పనలో జరుగుతున్నటువంటి తీవ్ర నేరపూరితమైన నిర్లక్ష్యం, ఇవన్నీ చూసి కూటమి ప్రభుత్వం వస్తే, ముఖ్యంగా చంద్రబాబు గారు వస్తే అభివృద్ధి చేస్తారని చెప్పాడు. కాబట్టి దాన్ని నమ్మి ఓటేశారు. ఎవరు వేశారు? నిరుద్యోగులు వేశారు. అట్లాగే విద్యార్థులకు లోకేష్ ఏం చెప్పాడు? మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విద్యార్థుల సమస్యలు ఏంటో మాట్లాడి ఆయా సమస్యలన్నీ పరిష్కారానికి పూనుకుంటానని చెప్పి. భారత స్వాతంత్ర ఉద్యమంలో ముస్లింల త్యాగాలు మరవలేనివని 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర సమరంలో 6 లక్షలకు పైగా ముస్లిం వీరులు ప్రాణత్యాగం చేశారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, పెనుకొండ లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో సయ్యద్ నజీర్ అహ్మద్ రచించిన అల్లూరికి అండగా నిలిచిన ఫజలుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి పాలిస్తే నేడు మతోన్మాదులు మెజారిటీ వాదాన్ని ముందుకు తెచ్చి మైనార్టీల పట్ల వివక్ష చూపుతూ మరొకసారి విభజన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని, అందులో 22 కోట్ల ముస్లిం జనాభాతో భారత్ 3వ స్థానంలో ఉందని తెలియజేశారు. భారత స్వాతంత్రోద్యమంలో ఏ కులం కూడా తక్కువ పాత్ర పోషించలేదు. ఈ మధ్యకాలంలో వస్తున్న సబాల్టర్న్ స్టడీస్ పుస్తకాలు చదువుతూ ఉంటే ఆశ్చర్యగురిపే విషయాలు వస్తూ ఉన్నాయి. కన్నెగంటి హనుమంతు మరి కన్నెగంటి హనుమంతు సమాధి ప్రక్కనే 2 సమాధులు ఉంటాయి. మీరు పోయి మించాలంపాడులో చూడండి, ఆయనతో పాటు చనిపోయినాడు. ఆయన సమాధి పక్కనే ఉంటాయి 2 సమాధులు. ఆయన సమాధి పక్కన 2 సమాధులు ఉంటాయి. 2 మాదిగలు కూడా ఆయనతో పాటు చనిపోయారు. ఆయనకి రక్షణగా ఉన్నవాడు. వాళ్ళ గురించి ఎవరు రాస్తారు? అట్లా సబాల్టర్న్ అంటే చిన్న చిన్న గ్రూపులు, ఎస్సీలు, బీసీలు చనిపోతే వాళ్ళు గుర్తే ఉండదు. స్వాతంత్రోద్యమంలో అంటే దేశం కోసం పోయాం, చచ్చామన్నారు. స్వాతంత్రం ఎవరికి గుర్తింపు వస్తుంది? అక్కడున్న జమీందారులు, అక్కడున్న రాజులు, అక్కడున్న
అడ్వకేట్స్ చదువుకున్న వాళ్ళు, వాళ్ళ పేర్లు రికార్డ్ అవుతాయి, వాళ్ళ గుర్తింపు ఉండదు సమాజంలో. కామన్ మ్యాన్ ఏమి వెళ్తారు, అరెస్ట్ అవుతారు. ఇప్పుడు మనం ఉద్యమం చేస్తాం, ధర్నా చేస్తూ ఉంటారు, అందరూ అరెస్ట్ అవుతారు. నేను నాయకత్వం ఇచ్చినప్పుడు పేరు వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. నాయకత్వం ఎవరికి ఉంటుంది? ఆ నాయకత్వ లక్షణాలు, ఆ డబ్బు, ఆ ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళకి వస్తుంది, ఆ చదువు ఏదో ఉన్నవాడు. కామన్ మ్యాన్ వాడి స్పిరిట్తో వెళ్ళాడు కదా, దేశ స్వాతంత్రం కోసం స్పిరిట్తో వెళ్ళాడు కదా. ఆ స్పిరిట్తో దేశం కోసం ప్రాణాలు వదిలిన ముస్లిమ్స్, దళితులు, బలహీన వర్గాలకు వాళ్ళ రికార్డు లిఖించబడలేదు. మన తాడికొండ విలేజ్, తాడికొండ గ్రామంలో క్విట్ ఇండియా మూమెంట్లో నోతక్కి సాంబయ్య, మాదిగిపల్లి, ఇప్పుడు కూడా బస్టాండ్ సెంటర్లో స్తంభం ఉంది, నోతక్కి సాంబయ్య. క్విట్ ఇండియా మూమెంట్లో అందరిని బంద్ చేయించారు, మొత్తం దేశం అంతా ఎక్కడ అంటే 144 సెక్షన్ విధించారు. సాంబయ్య 3 రంగుల జెండా పట్టుకొని ఇంకిలాబ్ జిందాబాద్, భారతదేశం బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాల్సి సాంబయ్య ఒక్కడే వచ్చాడు తాడికొండలో, కాల్చిపారేస్తారు తాడికొండలో. సాంబయ్యని ఎవరైనా గుర్తించారా? సాంబయ్య మాదిపల్లి సాంబయ్య. సాంబయ్య భార్య మొన్న కరోనాలో చనిపోయింది, యంగ్ వీడియో అప్పుడు ఆ రోజుల్లో, మొన్న కరోనాలో చనిపోయింది. ఆవిడకి వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నందు డిసెంబర్ 21, 22 తారీఖులో జాతీయ స్థాయి యువజనోత్సవం VVITU 2025-2026 నిర్వహిస్తున్నట్లు VVIT విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్ వాసిరెడ్డి మహాదేవ్ తెలిపారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తూ వారిలో ఉన్న అపరిమిత సామర్థ్యాలు మరియు అంతర్గత శక్తిని గ్రహించాలని తెలియపరిచే విధంగా యువర్ పొటెన్షియల్ ఈజ్ అండ్ లెస్ ద మ్యాజిక్ ఈజ్ ఇన్ యూ అనే నినాదంతో యానిమే ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ చైనా నేపథ్యంలో ఈ యువజనోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ డాక్టర్ కె గిరిబాబు, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ సి ఉదయ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. ఎవ్రీ ఇయర్ వివా వివేటి ఫెస్ట్ అనేది స్టూడెంట్ ఇంట్రెస్ట్ తోటి చాలా బాగా జరుపుకోవటం అనేది మొదటి నుంచి అలవాటైంది. ఈ ఇయర్ మన ప్రజలందరి ఆదరణతోటి వివిఐటి యూనివర్సిటీగా మారటంతో ఫెస్ట్ని కూడా ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్ళి ఇంకా పెద్దగా, ఇంకా ఘనంగా ఎట్లా చేయాలనేది ఆలోచన చేసి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం లాగే మన ఫెస్ట్ పేరు వివిఐటి 2025. మనకి ఈసారి వచ్చేసి థీమ్ ఏమో ప్రో ఏషియన్ థీమ్ లాగా యానిమే ఇన్ చైనా టౌన్ అని పెట్టడం జరిగింది పిల్లల చాయిస్ మేరకు. సో అంతా అక్కడ క్రాఫ్ట్ వర్క్ కానీ, ఈవెంట్ దగ్గర అంతా జరిగే డెకరేషన్స్ కానీ అన్నీ ఆ థీమ్ బేస్డ్గా చేసుకుంటున్నారు ఈ ఇయర్. సో మనకి రాష్ట్రం నలుమూలల నుంచి, అన్ని యూనివర్సిటీలు, అన్ని కాలేజీల నుంచి పోటాపోటీగా వచ్చి సందడిగా జరుగుద్ది. డిసెంబర్ 21, 22, 23న దయచేసి కుదిరిన వాళ్ళందరూ వచ్చి ఆనందించండి. థ్యాంక్ యూ. సో ఇందాక మా ప్రో ఛాన్సలర్ చెప్పినట్టుగా ఇయర్ థీమ్ వచ్చేసి యానిమే ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ చైనా. ఈ థీమ్ ప్రకారం మేము చాలా ఈవెంట్స్ అయితే డిజైన్ చేశాము. ఈవెంట్స్ అన్నీ మనకి 3 కేటగిరీస్లో ఉంటాయి. ఒకటి కల్చరల్, టెక్నికల్ అండ్ స్పోర్ట్స్. కల్చరల్ ఈవెంట్స్లో టోటల్ 13 ఈవెంట్స్ అయితే పెట్టారు. అవి క్లబ్స్ ద్వారా పెట్టారు. డ్యాన్స్, సింగింగ్, సోషల్ అవేర్నెస్ క్లబ్, థియేటర్స్ క్లబ్, లిటరేచర్, ఇలాగా టోటల్ 13 అయితే ఉన్నాయి. వీటిలోనే ఫెస్ట్ థీమ్ రిలేటెడ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. టెక్నికల్ ఈవెంట్స్, కాలేజ్లో ఉన్న టెక్నికల్ బాడీస్ నుంచి టోటల్ 32 టెక్నికల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇవి అన్ని డొమైన్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ నుంచి ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ అన్ని కేటగిరీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా ఈ ఈవెంట్స్ అయితే పెట్టారు. అలానే స్పోర్ట్స్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఇండోర్లో 3 స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. అలానే అవుట్డోర్లో బాయ్స్కి 6 అండ్ గర్ల్స్కి 8. సో ఇవైతే ఈవెంట్స్ లిస్ట్. మీరు ఈవెంట్స్కి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే vivavivitu.com ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్స్ అనేవి ప్రజెంట్ ఓపెన్ అయి ఉన్నాయి. ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడే ఒక గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది. మీరు ఆ ఫామ్లో ఓపెన్ చేసి మీరు ఏదైతే ఈవెంట్లో రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ అవ్వాలి. మీరు వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక QR కోడ్ అనేది వస్తుంది. మీరు ఆ QR కోడ్ని ఫెస్ట్కి కాలేజ్కి వచ్చినప్పుడు స్కాన్ చేయాలి. దాంతోనే మీకు ఎంట్రీ అనేది ఇవ్వబడుతుంది. సో ఎవరైతే ఆ QR కోడ్ లేదో మీకు అక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకు మెయిన్ హైలైట్ వచ్చేసి మన యూనివర్సిటీ ఫెస్ట్లో రిజిస్ట్రేషన్ ఫీ అనేది కంప్లీట్లీ 0.
ఎటువంటి ఫీ అనేది మీరు పే చేయక్కర్లేదు ఏ చోట కూడా. స్టూడెంట్ స్టాల్స్ ఉంటాయి అండ్ బయట ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, కమర్షియల్ స్టాల్స్ ఉంటాయి. సో మీరు రండి, అక్కడ వచ్చి ఎంజాయ్ చేయండి. అలానే క్యాష్ ప్రైజెస్ అనేవి ఉంటాయి. విన్నర్స్కి మెడల్స్, సర్టిఫికేట్స్ అండ్ క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వబడతాయి. ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి అందరికీ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇవన్నీ బీటెక్ రిలేటెడ్ ఈవెంట్స్ అండ్ నాన్ టెక్నికల్ ఈవెంట్స్. మన యూనివర్సిటీ తరపున అప్పా స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి టోటల్ 4 బిజినెస్ రిలేటెడ్ ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఆ ఈవెంట్స్కి కూడా ఏ కేటగిరీ వాళ్ళైనా పార్టిసిపేట్ చేయొచ్చు. బీటెక్ కానివ్వండి ఆర్ బీబీఏ, ఎంబీఏ, ఏ కేటగిరీ వాళ్ళైనా రావచ్చు. సో December 21st and 22nd వచ్చి కలుద్దాం. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మీ కాలేజ్ నుంచి ఎక్కువ మంది క్రౌడ్ ఉంటే మీ బస్సెస్ నుంచి వస్తే పార్కింగ్ అవైలబిలిటీ ఉంటుంది. ఆర్ఎల్స్ VVITU బస్ ఎక్కడైతే ఉంటుందో మీ రూట్స్లో డైరెక్ట్గా VVITU బస్ బోర్డ్ అయ్యి మీరు మా కాలేజ్కి రావచ్చు. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.